ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. సో మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాం. మాస్టర్ ఏ పవర్ఫుల్ 6 స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని మరి మనం ఈ రోజు కూడా ఎట్లాంటి ట్రేడ్స్ తీసుకున్నాలి, ఎట్లా ట్రేడ్స్ ప్లాన్ చేయాలి, మనం 200 పిప్స్ కానీ 100 పిప్స్ కానీ ఎట్లా క్యాప్చర్ చేయాలో తెలుసుకుందాం. అండ్ ఇంపార్టెంట్ జోన్స్ ఏవో తెలుసుకుందాం. దానికంటే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోని. అండ్ నిన్న నేను ఇచ్చిన జోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా వర్క్ చేశాయి. ఆ జోన్స్ దగ్గర ఎవరైనా ట్రేడ్ తీసుకుంటే కామెంట్ చేయండి. సో ఒకసారి మార్కెట్ నిన్న ఏం చేసిందో చూద్దాము. నేను నిన్న ఇచ్చిన జోన్ వచ్చేసి గోల్డ్లో ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను, ఈ రెడ్ జోన్ ఇచ్చాను. నేను ఒక విషయం చెప్పాను క్లియర్గా, ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్, గ్రీన్ జోన్ ఇంపార్టెంట్. రెడ్ జోన్ దగ్గర ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. బట్ ఇక్కడ మార్కెట్ ఎట్లాంటి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు రెడ్ జోన్ దగ్గర. కానీ ఒకవేళ ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా మళ్ళీ పైకి వచ్చి గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ సైడ్ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలని నేను క్లియర్గా చెప్పాను. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చింది, ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, అక్కడ నుంచి మార్కెట్ సాలిడ్గా పడింది డౌన్ సైడ్. సో రెడ్ 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 క్యాండిల్స్ తో మార్కెట్ అనేది పడింది. ఆ జోన్ కంటే పైన ఒక్క క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది మూమెంట్ కింది సైడ్ ఇచ్చేసింది. మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇది గోల్డ్లో. ఒకసారి బీటీసీలో కూడా నేను జోన్స్ ఇచ్చాను. బీటీసీ జోన్స్ ఎట్లా వర్క్ చేశాయో చూద్దాము. సో బీటీసీలో కూడా ఈ రెడ్ జోన్ ఇచ్చాను. రెడ్ జోన్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను. అండ్ అప్ సైడ్ ఎంట్రీ కోసం ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా 5 minutes టైం ఫ్రేమ్ లో ఇచ్చింది. బుల్లిష్ యాంగిల్ ఫిమ్ ప్యాటర్న్ ఎంట్రీ తీసుకున్నాను నేను. ఒక స్టాప్ లాస్ అనేది ఇక్కడ హిట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకొక ట్రేడ్ ఈ ఎల్లో జోన్ ఇచ్చాను. ఈ ఎల్లో జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నానని చెప్పాను. ఎంట్రీ తీసుకున్నాము, టార్గెట్ అనేది ఇచ్చేసింది. ప్రాపర్ కన్ఫర్మేషన్ తోనే ఎంట్రీ తీసుకున్నాం. సో దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా ఇదే జోన్ దగ్గరికి వచ్చి మళ్ళీ మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చింది. ఇక్కడ మళ్ళీ మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చింది. సో ఓవరాల్ గా ఇదే జోన్ కి మార్కెట్ 3 times రెస్పెక్ట్ అనేది ఇచ్చింది. సో మన జోన్స్ అనేవి అంత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి. మనం ఒక్కసారి జోన్ డ్రా చేసుకుంటే ఆ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేయడం చాలా అంటే చాలా కష్టం. సో మరి ఈ రోజు ట్రేడ్ ఎట్లా ప్లాన్ చేయాలి గోల్డ్ లో చూద్దాము. అండ్ బీటీసీలో కూడా చూద్దాము. దానికంటే ముందు ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఈ రోజు మనకు వీకెండ్. ఆల్రెడీ మనం ఈ వీక్ లో మంచి ప్రాఫిట్స్ లో ఉన్నాం. సో ఎక్కువ రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు ట్రేడ్ ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తేనే ట్రేడ్ చేయండి, లేదంటే ట్రేడ్ చేయకండి. అండ్ డిసిప్లిన్ గా ఉండండి. తక్కువ క్వాంటిటీస్ తో ఎంట్రీస్ తీసుకోండి. మీరు ఈ వారం రోజుల్లో ఏం చేసిన ప్రాఫిట్ మీరు ఈ ఒక్క రోజులో పోగొట్టుకుంటే డిసిప్లిన్ లేకుండా మీ మైండ్ సెట్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అది ప్రాపర్ ట్రేడర్ చేసే పని కాదు. సో రిస్క్ చేయండి. రిస్క్ చేస్తే కూడా ఏదైతే నిన్న ప్రాఫిట్ వచ్చిందో ఆ నిన్న వచ్చిన ప్రాఫిట్ లో నుంచి 10% 20% మాత్రమే రిస్క్ చేయండి. అంతకంటే ఎక్కువ రిస్క్ చేయకండి. మొత్తం రిస్క్ చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ వీక్ ప్రాఫిట్ లో ఉన్నాం. సో మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది చూస్తే ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఈ రోజు కూడా 15 minutes టైం ఫ్రేమ్ లో ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. కన్ఫర్మేషన్ లేకుండా ఎంట్రీ తీసుకోకండి. ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటేనే ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తే, ఆ జోన్ ని మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే ఈ పర్పుల్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. పర్పుల్ జోన్ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ కి మూవ్మెంట్ ఇస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇప్పుడు డైరెక్ట్ మార్కెట్ కింద పడింది అనుకోండి, డైరెక్ట్ ఇక్కడ నుంచే మార్కెట్ పడితే ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ జోన్ ఇంపార్టెంట్. మార్కెట్ లో ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసే వరకు వెయిట్ చేసి రీటెస్ట్ దగ్గర మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఈ గ్రీన్ జోన్ అనేది సపోర్ట్ జోన్ గా యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరుగుతుంది. ఒకవేళ మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ పొజిషన్ అనేది స్క్వేర్ అప్ చేసేసేయండి. ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే మీరు అప్ సైడ్ ఎంట్రీ కూడా చూడొచ్చు. ఇది 4 hour టైం ఫ్రేమ్ లో ఉన్న జోన్ ఇది మనకు. సో ఇది గోల్డ్ ప్లాన్. బీటీసీ వచ్చేసి ఆల్రెడీ ఈ ఎల్లో జోన్ కి మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది. అండ్ వెయిట్ చేయండి ఈ ఎల్లో జోన్ దగ్గరికి వచ్చే వరకు. దీన్ని మనం గ్రీన్ గా కన్వర్ట్ చేసేద్దాం. ఈ గ్రీన్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయండి.
ఈ గ్రీన్ జోన్ దగ్గరికి మార్కెట్ వస్తే గ్రీన్ జోన్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి ప్రాపర్ కన్ఫర్మేషన్తో. ఈ గ్రీన్ జోన్ నుంచి అది బ్రేక్ డౌన్ చేస్తే ఈ జోన్ ఇంపార్టెంట్, ఈ జోన్ నుంచి అయినా మీరు అప్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఈ విధంగా బీటీసీలో ప్లాన్ చేయండి. సేఫ్ గేమ్ ఆడండి. ఉన్న క్యాపిటల్తో మీరు రిస్క్ చేయకండి. సో మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, బయోలో లింక్ ఉంది. అందులో నుంచి మీరు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ప్రతి ఒక్క అప్డేట్ అందులో ఇస్తుంటాను మీకు. ఈవెన్ న్యూ జోన్స్ ఏమైనా యాడ్ అయినా మీకు నేను అందులో ఇస్తాను కాబట్టి మీకు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.